ఉషా సిస్టర్ వచ్చారు, తర్వాత శోభా సిస్టర్ వచ్చారు. ఇంకా ఈరోజు కొంచెం తక్కువ మంది వచ్చారు ఆన్లైన్లో కూడా. మరి ఆఫ్లైన్ మన ఇక్కడ కూడా మా కుటుంబంతో పాటు రహీమిన్ సిస్టర్ ఇద్దరు వచ్చారు. మరి ఇంకా ఎవరైనా వస్తారేమో ఎదురు చూస్తున్నాం. మంచిది. మనకి 21వ తారీఖు రాత్రి ప్రభురాత్రి భోజనం ఉంటుంది. అంటే వచ్చే ఆదివారం రాత్రి, అంటే 22వ తారీఖు ప్రారంభంలో ప్రభురాత్రి భోజనం ఉంటుంది. అది మనకి ఇక్కడ దగ్గరలోనే హాలు. తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి మేము పికప్ చేసుకుని తీసుకెళ్తాం. వైఎంసీకి వస్తే అక్కడికి తీసుకెళ్ళిపోతాం. అది మీకు మండే హాలు ఎక్కడన్నది ఆన్లైన్లో మీకు దాన్ని పంపిస్తాం. తర్వాత 22 అంటే సోమవారం 12 గంటలకి శిలువ ధ్యానం ఉంటుంది. ఆ కార్యక్రమం మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. దానికి ఇక్కడికే మీరు రావాల్సి ఉంటుంది, వైఎంసీగా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రోజు శిలువ ధ్యానం ఇక్కడే ఉంటుంది. తర్వాత 22 మరణించిన రోజుగా ఎంచుకుంటే ఏమవుతుంది, 22 నుంచి 23, 24, 25 సాయంకాలం పునరుద్ధారణగా ఉంటుంది. 25 సాయంకాలం. 25 ఏ రోజు వచ్చిందండి చూడండి. 25 ఏప్రిల్ 25 బుధవారం, గురువారం వచ్చిందా? గురువారం సాయంకాలం మరలా ఇక్కడే ఉంటుంది. అది హాల్లో చెప్పారు కదా, చేంజ్ కొంచెం ఒకసారి చెప్పేసినట్టు ఎవరు మర్చిపోతే కష్టం. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని మరి పండుగకు సిద్ధపడండి. తర్వాత మరి మనము అందరూ గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈస్టర్ చేస్తారు. కానీ మనము ఏ విధంగా చేస్తాము పండుగని? అకార్డింగ్ టు డేట్స్. అంటే నీసాను లేదా అబీబు 14వ తేదీ ప్రారంభంలో ప్రభురాత్రి భోజనం చేస్తాము. 14 పగలు శిలువ ధ్యానం చేస్తాము. 15, 16, 17వ తారీఖు సాయంకాలం పునరుద్ధానం చేస్తాము. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియాలి. ఆయన 3 దివారాత్రాలు భూగర్భంలో ఉండి పునరుద్ధానం అయ్యాడు అనే విషయాన్ని బలంగా ప్రకటించాలి. కాబట్టి ఇవన్నీ కూడా వాక్యంలోని సత్యాలు. ఆచరిస్తే మంచిది, వాటిని ప్రకటిస్తే ఇంకా మంచిది. ఆచరిస్తూ ప్రకటిస్తే ఇంకా మంచిది. ఆ విధంగా మనము మన యొక్క ఆచరణలు ఇతరులకి చేద్దాము. మరి ఆన్లైన్లో మనకి ఎన్ని ఆన్లైన్లో పెడతాం కదమ్మా. అంటే కొన్ని ప్రసంగాలు కొంచెం ఆన్లైన్లో మనకి కొన్ని పెట్టాలి. పండగలు అన్నీ కూడా పెడతాము. వీలైనంత వరకు మనం దీన్ని ఇతరులకి పాస్ ఆన్ చేస్తూ కొద్దిగా ప్రచారం చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పండుగలు ఇతరులకి మనం తెలియజేయాలి. పోతే ఇప్పుడు మనం నేర్చుకునే అంశము ఏమిటో దాదాపు ఒక 3-4 months నేర్చుకుంటాం. డిసెప్షన్ ఆఫ్ సాతాన్. సాతాను యొక్క మోసపూరితమైన ఆలోచనలు. ఏమో పర్లేదా? వెనకాల బాగా అది కంఫర్టబుల్ లేదు. అది తిరుగున్నాను, అది కొంచెం అడ్డోరు తెలుగు. కాబట్టి ఈ 11వ భాగం మనకు ఇప్పుడు ఇవాళ ధ్యానం చేసింది. ఆదాము అవ్వలు కోల్పోయారు. దేన్ని కోల్పోయారు? దే లాస్ట్. షేక్స్పియర్ ఒక డ్రామా కూడా రాశాడు. ఏంటి? ప్యారడైజ్ లాస్ట్ అని ఒక చక్కటి డ్రామా కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో చక్కటి, అది చదివితే కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనము దేని కోల్పోయాము? Saturn's goal is to lead mankind away from loving obedience to our God and Savior. సాతాను ఎంతసేపు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమించే దేవుడు మరియు రక్షకుడు తండ్రి కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నారు.
వారి దగ్గర నుంచి మనల్ని ఏం చేస్తాడు అపవాది? దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ దూరంగా తీసుకెళ్లే క్రమంలో మొట్టమొదటి ఎవరు దూరంగా వెళ్ళిపోయారు? ఏదైనా వనంలో దేవుడు ప్రతిరోజు, అంటే అక్కడ రాయబడి ప్రత్యేకంగా తండ్రి కుమారుడు అని అక్కడ రాయబడి లేదు, కానీ దేవుడు వారితో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు అంటే తండ్రి కుమారుడు కూడా వారితో గడిపినట్లుగా మనం చూస్తాం. కానీ అదే సందర్భంలో లూసిఫర్ మాయా వేషం ధరించి వచ్చి వారిని మోసం చేసిన విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ ఆదాము హవ్వలు ఆ ప్యారడైస్ నుంచి బయటికి గెంటివేయబడ్డారు, బయటికి తోలివేయబడ్డారు. ఎందుకని? వాళ్ళు అపవాది యొక్క మోసంలో చిక్కుకున్నారు, ఆ మోసం మాటని నమ్మారు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడి సన్నిధిలో ఉన్నారు. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన తోటలో స్థానంలో ఉన్నారు. అక్కడ వంటలు చేయాల్సిన పని లేదు, అక్కడ ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా చేతికి కొండలు దుద్ది పోసుకోవడం, తినటం, తిరగటం. డాక్టర్లు కూడా ఏం చెప్తారు మనకి? రోజు ఒక ఫలము, ఈట్ 1 fruit డైలీ, యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్, మంచి ఆరోగ్యం ఉంటుందని చెప్తారు డాక్టర్. కాబట్టి ఫ్రూట్స్ ఏది తింటే అంత మనకు ఆరోగ్యం. కాబట్టి అలా నిత్యము జీవించే స్థితిలో ఆదాము హవ్వలు ఆ ఏదైనా వనంలో ఉంటే ఆ సాతానుడు ఏం చేశాడు? సాతానుడు ఎవరు? హూ ఈజ్ సాతాన్? చెప్పాలి. సాతాను ఎవరు? దేవుడి కుమారుడే. సాతాను కూడా యోగు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. దూత, దేవదూతలుగా వర్ణించబడతారు, ప్రధాన దూత. కాబట్టి ఆ దేవుని ప్రధాన దూతగా, దేవుని కుమారుడిగా వర్ణించబడిన అపవాది ఏం చేశాడు? దేవునికి విరుద్ధంగా దేవుని స్థలాన్ని కోరుకున్నప్పుడు పరలోకం నుంచి నెట్టివేయబడతాడు. కాబట్టి ఆ పరలోకం నుంచి నెట్టివేయబడిన అపవాది ఏం చేస్తాడు? సకల మానవులు కూడా దేవుని సన్నిధి నుంచి వారు కూడా నెట్టివేయబడాలని కుట్రలు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. సాతాను యొక్క మోసం ఏంటంటే మానవులందరినీ దేవుని సన్నిధిలో నుంచి బయటికి గెట్టించేయాలి, బయటికి పంపించేయాలి. కానీ అందరినీ నాశనం చేసేది అల్టిమేట్ గోల్. చూడండి, మనం ఇప్పుడు చదువుకున్న 111వ కీర్తనలో కనుక చూస్తే ఇక్కడ యథార్థవంతుల సభలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కానీ యథార్థవంతుల సభలో మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండటం అంటే ఏమిటండి? యథార్థంగా ఉండటం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. 5వ వచనంలో చూస్తాం మనం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన ఆహ్వానిస్తాడంట. ఆయన తర్వాత తన యొక్క నిత్య నిబంధన ఎవలాస్టింగ్ కోవెనెంట్, ఆయన ఆదాము గారితో ఒక నిబంధన చేశాడు. ఆదాముతో ఒక నిబంధన, తర్వాత ఆదాము తర్వాత ఎవరితో చేశాడు? షేముతో చేశాడు. తర్వాత ఎవరితో చేశాడు? 8 మంది ఎవరు? నోవహుతో చేశాడు. తర్వాత అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ఇశ్రాయేలు సమాజంతో ఆయన నిత్య నిబంధన చేశాడు. వెరీ ఎవర్లాస్టింగ్ కోవెనెంట్, ఒప్పందం. కాబట్టి ఆయన ఎప్పుడు మా ఎడల తన నిబంధనని నెరవేరుస్తాడు అంటే ఆ ఒప్పందాన్ని నెరవేర్చాలని ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు? దేవుడు మానవులతో ఒప్పందం చేసుకున్నాడు. మొదట ఇశ్రాయేలుతో చేసుకున్నాడు. ఏమని ఇశ్రాయేలుతో చేసుకున్న ఒప్పందం ఏంటి? ఆజ్ఞలు గైకొంటాము, దేవుని ఆజ్ఞలు గైకొంటాము అని ఇశ్రాయేలు దేవుడితో. అదే కాకుండా నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటే ప్రజలందరూ ఏమంటారు? మేము ఒప్పుకుంటాము, మేము పాటిస్తాము అంటారు. ఆ విషయం మనకి 24వ అధ్యాయంలో చూస్తాం. మేమందరం దేవుడు చెప్పినవన్నీ మేము పాటిస్తాము. చూస్తారా ఒకసారి? చూడండి, నిర్గమాకాండ 24వ అధ్యాయంలో ఆ విషయం మనకి స్పష్టంగా ఉంటుంది. నిర్గమాకాండము
24 ఆజ్ఞలు 20 అధ్యాయం ఉంటాయి. 24 అధ్యాయంలో అక్కడ వాళ్ళు 3వ వచనం 24:3 మోషే వచ్చి యెహోవా మందసాన్ని ప్రజలతో వివరించి చెప్పాడు. ఏం చేశాడు ఆయన? ప్రజలతో చెప్పాడు, ఆజ్ఞలు కూడా చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందండి? ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసిన ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చారు. ఏం చేశారు? అందరూ కలిపి ఒకే మాటగా ఏమన్నారు? మేము ఆయన మాటల్ని వింటాము, ఆయన ఆజ్ఞలు గైకొంటాము అని ఏం చేశారు? వాళ్ళు ఏకశబ్దంతో ఒప్పుకున్నారు. అదేవిధంగా రక్తాన్ని బలిపీఠం చెందిస్తాడు. 7వ వచనంలో మోషే గారు ఏం చేస్తాడు? రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అంటే నిబంధన ఏర్పాటు చేసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ రక్తం చిందించబడింది. 7వ వచనంలో కూడా అక్కడ ఏమంటుంది? యెహోవా చెప్పినవన్నీ అని ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు చెప్పారు. అంటే ఆజ్ఞలు పాటిస్తామని ఇశ్రాయేలీయులు దేవునితో ఒప్పందము చేసుకున్నారు. కానీ జరిగింది ఏంటి? ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు జీవించలేదు. కాబట్టి మరలా దేవుడు మెస్సయ్య ద్వారా తన కుమారుని లోకంలో పంపించి రెండవసారి మరలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందంలో మొదటి ఒప్పందంలో ఎవరున్నారు? దేవుడు, ఇశ్రాయేలు. రెండవ ఒప్పందంలో ఎవరున్నారు? కుమారుడు ద్వారా ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలుతో పాటు అనుజనులు కూడా ఒప్పందంలో అవకాశం కలిగింది, భాగస్వామ్యము ఇచ్చాడు. అంతకుముందు ఓన్లీ ఫర్ జ్యూస్. కానీ మెస్సయ్య రక్తం ద్వారా ఇశ్రాయేలుతో పాటు అనుజనులు కూడా ఆ నిబంధనలో భాగస్వామ్యము అవకాశాన్ని కలిగించారు. ఇది ఇక్కడ మనం చూసేది. కాబట్టి ఇప్పుడు 111 కీర్తనలో మనం చూస్తే అక్కడ ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన చెప్పిన శాసనాలన్నీ కూడా ఏమిటండి? అంటే నమ్మదగినవి. అంటే ఆయన ఏమి చెప్పాడు అవి ఆయన చేస్తాడు. మీరు నా ఆజ్ఞలు కైకొంటే మీకు దీర్ఘాయుష్యం ఇస్తాను, మీరు నా ఆజ్ఞలు కైకొంటే మీకు ఆహారం ఇస్తాను, మీరు నాకు ఆజ్ఞలు కైకొంటే మిమ్మల్ని విస్తరింప చేస్తాను, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, మీ పంటల్ని ఇదేగా చెప్పింది, మీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు. ఈ విషయాన్ని మొదటిగా మనము గుర్తించాలి. తర్వాత అక్కడ మనం చూసినట్లయితే ఇంకో విషయం ఏముందండి? ఆయన శాసనమన్యు నమ్మకమైనది. రెండోది ఏంటి? చదవండి అక్కడ తర్వాత ఏముంది? చదవండి. అవి శాశ్వతమైనవి. అవి ఏంటండి? దే ఆర్ పర్మనెంట్. అవి శాశ్వతమైనవి. అంటే వాటిని మార్చడానికి అవకాశం ఉందా? దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని ఎవరైనా మార్చడానికి అవకాశము ఉన్నదా? దాని అర్థం ఏంటి? ఎన్నో వచ్చిన 6 కదా, 7 ఇంగ్లీష్లో చదువుతారు. 7 ఆల్ హిస్ కమాండ్మెంట్స్ ఆర్ షూర్. శాశ్వతమైనవి. ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఏమిటండి? నిరంతరము ఉంటాయి. ఇవాళ ఒక రకంగా, రేపు ఒక రకంగా ఉండవు. అన్ని తరాల వారికి అన్ని కాలాల్లోనూ అవి ఉంటాయి. కాబట్టి అవి మార్చబడవు. తర్వాత 8వ వచనంలో అక్కడ ఏముంది? దే స్టాండ్ ఫాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ద కమాండ్మెంట్స్ ఆర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మరి కుమారుడు వచ్చి ఆజ్ఞలు మార్చే అవకాశం ఉందా? యెషువా మెస్సయ్య వచ్చి దేవుని ఆజ్ఞలు మార్చే అవకాశం ఉందా? ఇక్కడ రాయబడి ఉంది వాక్యంలో. ఏమని? 8వ వచనంలో దే స్టాండ్ ఫాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన ఆజ్ఞలు తెలుగులో ఏముంది?
శాశ్వతములైనవి, శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. ఇంకేముంది? అండ్ ఆర్ డన్ ఇన్ ట్రూత్ అండ్ అప్రైట్నెస్. అవి సత్యంతో యథార్థంతో స్థాపించబడి. అందులో సత్యం ఉంది, అందులో నిజము ఉన్నది, అందులో ఏమాత్రం అబద్ధము లేదు అనే విషయాన్ని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏమంటాడు 9వ వచనంలో, తన ప్రజలకు విమోచన కలుగజేస్తాడు. ఒకవేళ తన ప్రజలు కనుక పాపంలో పడిపోతే ఆయన ఏం చేస్తాడు? వారిని పాపం నుండి విడిపిస్తాడు. ఆ విధంగా కుమారుని లోకం నుంచి పంపించి ప్రజల్ని తన పాపాల నుంచి పాపాల నుంచి విడిపిస్తాడు ఆయన. తర్వాత 9వ వచనంలో ఏమంటాడు? తన నిబంధన నిత్యముగా ఉంటుంది. తన నిబంధన నిత్యముగా ఉంటుంది. ఇక్కడ 10వ వచనంలో కనుక మనం చూస్తే 10వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? 10వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ దేవుని యందు భయం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామండి? ఆయన ఆజ్ఞల్ని గైకొంటాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దేవుని ఆజ్ఞల్ని గైకొంటారు. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? దేవుని గెయిన్ నాలెడ్జ్, వాళ్ళకి జ్ఞానము వస్తుంది. కాబట్టి లోకానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటే జ్ఞానము రాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే మనకి పరలోక జ్ఞానం వస్తుంది, ఈ లోక జ్ఞానం కూడా వస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క శాసనాల్ని ఆజ్ఞల్ని మనము గైకొన్నప్పుడు మనకేమొస్తుందండి? జ్ఞానవంతులుగా ఉంటాం. ఈ లోకంలో ఇతరుల కంటే మరి వాళ్ళ ప్రపంచంలో ఎన్నో గొప్పలు చేస్తున్న ఒక చిన్న దేశం ఇది ఇజ్రాయెల్ దేశం. అమెరికా, రష్యా, చైనా దేశాలు పెద్ద దేశాలే, కానీ ఈ ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది. కానీ వాళ్ళ ప్రపంచానికి అద్భుతాలు చూపిస్తున్నారు. ఏ విధంగా? వాళ్ళ దేవుని యందు సంపాదన వచ్చిందంటే ఆ దేశంలో ఒక వెహికల్ ఉంటారు. కాబట్టి దేవుడు చెప్పిన రోజున సంపాదన ఆచరించాలి, కానీ మానవులు చెప్పిన రోజున ఆచరిస్తే అది దేవుని మాట కాదు. కానీ మనకు ఆశీర్వాదం ఉండదు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. సామెతలు 9:10 కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. సామెతలు ప్రావెర్బ్స్ 9:10. కాబట్టి దేవుడి యందు the fear of God is the beginning of wisdom, and the knowledge of holy is understanding. ఆ జ్ఞానం మనకు ఏం చేస్తుంది? వివేచన కలుగజేస్తుంది, అవగాహన. లోకంలో ఎలా జీవించాలి, ఇతరులతో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఆయన ఆజ్ఞల్ని గైకొంటాము. ప్రసంగి 12:13 చూద్దాం ఒకసారి. ప్రసంగి 12:13. ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి 12:13. ఎక్లెసియాస్టిక్స్. ఇదంతా వినిన తర్వాత దేవుని కలికాలని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ మానవ కోటికి దేవుడు. ఇక్కడ ట్రాన్స్లేషన్లో మనకి చాలా చాలా అంటే తప్పు అని నేను అనలేను, కొన్ని పొరపాట్లు కనపడతాను. అంటే సూటబుల్ వర్డ్స్ మనకి తెలుగులో కొన్నిసార్లు ఉపయోగించట్లేదు, ఇంగ్లీష్లో కొన్నిసార్లు ఉపయోగించట్లేదు. నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. Here the conclusion of the whole matter
ఇదంతా విన్న తర్వాత మనం ఒక పాఠం చెప్తాం. టీచర్ పాఠం చెప్పిన తర్వాత కంక్లూజన్, ఆ లెసన్ యొక్క కంక్లూజన్, సారాంశం చెప్తాం. అలాగే దేవుని వాక్యం అంతా విన్న తర్వాత సారాంశం కంక్లూజన్. వాటి అమ్మ సారాంశం ఏంటి? ఫియర్ గాడ్. వాక్యం యొక్క సారాంశం ఏం చెప్తుందండి? దేవునికి భయపడు. దేవుడు అంటే భయపడాలి. యూ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. నేనేమైనా చేయవచ్చు, నాకు ఎదురు లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర జ్ఞానం ఉంది, ఇంకేదో ఉంది అని మనం అహంకారంతో జీవించకూడదు. దేవుడు అంటే ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన కోపిస్తే భూమి కంపించిపోతుంది. భూమి కంపిస్తే మనం ఇంట్లో కూర్చోలేము కదా, మన బిల్డింగ్లు కూలిపోతాయి. ఆయన ఆలోచన ఆయన కలిగితే భూమి కంపించిపోతుంది. కాబట్టి మానవులు మొదటిగా వాళ్ళకి ఏముండాలి? చాలామంది రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, స్కూల్లో కాలేజీలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి భయభక్తులు ఉండవు. చాలామందికి డ్రైవింగ్ ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. డ్రైవింగ్ చేసేవాడికి ఏముండాలి? డ్రైవింగ్ రూల్స్ తెలియాలి. దే షుడ్ ఫాలో ద రూల్స్. లేకపోతే ఏముంది? ఇఫ్ దే డు నాట్ ఫాలో ద రూల్స్, వాట్ విల్ హ్యాపెన్? యాక్సిడెంట్ అయితే బండి తుక్కుతుక్కోవచ్చు, కాళ్ళు చేతులు ఇవ్వచ్చు, లేదా మనిషి పూర్తిగా ఎగిరిపోవచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫాలోయింగ్ రూల్? ఇఫ్ యూ ఫాలో ఏ రూల్, యూ విల్ లివ్ లాంగ్. నీవు ఎక్కువ రోజులు జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు, సుఖవంతంగా జీవిస్తావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఏమవుతుంది? నీకు నువ్వే ఆపదల్ని కొని తెచ్చిపెట్టుకుంటావు, నీకు నువ్వే కష్టాలని కొని తెచ్చిపెట్టు. కాబట్టి మనం ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి మనకి ఏముండాలండి? దేవుని ఎడల. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ప్రతిరోజు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడాల్సింది. ఒక తప్పు చేయాలంటే మొదలు మనం ఏం చేస్తాం? అయ్యో, మన వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నాం కదా. వాస్తవంగా సంపాదన రోజు మనం వంట కూడా ఉండకూడదు. కొన్నిసార్లు మేము కూడా వండుతూ ఉంటాం. నాకంటే అయ్యో తప్పు చేస్తున్నాం అని బాధపడతాం. సంపాదన రోజు మనం ఏది కొనకూడదు, అమ్మకూడదు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంటీ అక్కడి నుంచి వచ్చారు, టికెట్ కొనాల్సి వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని పొరపాట్లు చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి క్షమాపణ అడుగుతాం. కాబట్టి ఈ విధంగా మనం తప్పు చేసినప్పుడు భయపడతాం. దేవునికి భయపడాలి. మొట్టమొదటిగా దేవునికి భయపడాలి. తర్వాత ఏముంది అక్కడ? అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఎంత స్పష్టంగా ఉంచండి. తెలుగులో ఏముంది? అనుసరించమని చెప్తుంది. కానీ ద్వితీయోపదేశకాండంలో ఈవినింగ్ అక్కడ దీంట్లో నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. 8వ అధ్యాయము 6వ అధ్యాయము. ఆ ఆజ్ఞలంటే ఏమిటి? దేవుని ఆజ్ఞలంటే ఏమిటి? 3 ఉంటాయి దాంట్లో. మీరు పంపించారు అది ఏమా? మీకు పంపితే బాగు. మా పిల్లలకి మీరు చెప్పండి, వాళ్ళు మీకు ఆన్లైన్లో పంపిస్తారు. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి వివరాలు ఇక్కడ చూడండి. మొదటి వచనం 6 మొదటి వచనం. నీవు నీ కుమారుడను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు ఆజ్ఞలు నీ జీవిత దినములన్నిటిలో భయపడుతూ. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు 3 ఉన్నాయి ఇక్కడ. ఆ హీబ్రూలో వాడి పదాలు ఏంటి? మిత్స్వోత్ అంటాము. ఆజ్ఞలు ఏమంటాము? మిత్స్వోత్. స్టాట్యూట్స్ని మిష్పతాలు
నిష్పత అంటే జడ్జిమెంట్స్. హుక్కావ్ అంటే కట్టడం, హుక్కావ్ 3 హీబ్రూ పదాలు ఉంటాయి. ఇదే పదాలు మళ్ళీ మనకి అదే అధ్యాయంలో ఎక్కడ అంటే అధ్యాయంలో చివరిలో ఉంటాయి. 20వ వచనం. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నేను అడుగునప్పుడు శాసనములు, కట్టడలు, విధులు. దేవుని ధర్మశాస్త్రంలో ఏమేమి ఉంటాయండి? శాసనాలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారు? 10 ఆజ్ఞలు అనుకుంటారు. ధర్మశాస్త్రం అంటే ఏమనుకుంటారు? 10 ఆజ్ఞలు అనుకుంటారు. ధర్మశాస్త్రం ఏమేమి ఉంటాయి? శాస్త్రాలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, న్యాయ విధులు 3 ఉంటాయి. ఆ 3 గురించి చక్కటి ఆర్టికల్ 10 పేజీల ఆర్టికల్ నేను తయారు చేశాను. అది మీకు రాకపోతే మనం దీంట్లో కూడా పెట్టాం. ఏమంటారు అది? వాట్సాప్ దాంట్లో కూడా పెట్టాం. మీకు కావాలంటే మళ్ళీ పంపిస్తారు, అది మీరు చూడండి. కాబట్టి ఆజ్ఞల్లో 3 ఉంటాయి. ఆ 3ని మనం గైకొనాలి అని ఇక్కడ మన ప్రసంగి సొలొమోను గారు చెప్తున్నాడు. కాబట్టి దేవుడికి భయపడాలి అంటే అర్థం ఏంటి? దేవుడికి భయపడటం అంటే వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్? ఆయన ఆజ్ఞలు గైకొనటమే. ఆజ్ఞలు అంటే శాస్త్రాలు, కట్టడలు, విధులు. వాటిని తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. కాబట్టి 10 ఆజ్ఞలు ఉన్నాయి. అది కాకుండా ఇంకా కట్టడలు, న్యాయ విధులు కూడా మనము చూస్తాం. వీటన్నిటిని కూడా మనము తెలుసుకుని వాటిని ఎలా కైకోవాలో మనము నేర్చుకుని దేవుని బిడ్డలుగా కొనసాగాలి. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు ఎంతో అంటే నూతన నిబంధనలో మనకి పౌలు గారు చాలా అనేక విషయాలను బాగా అధ్యయనం చేసిన వ్యక్తిలాగా మనం చూస్తాం. ఎవరండి? పౌలు గారు. అదే పాత నిబంధనలో సొలొమోనుని మహాజ్ఞానిగా మనము గమనిస్తాము. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు ఈ విషయాలను మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తెలుగులో చదవండి. ఏమన్నా తెలుగులో ఏముంది? ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని